దాంట్లోనే కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు జరుగుతున్న వాటిని పూర్తి చేసేసి దాన్ని మిగతాది పచ్చదనంతో ఉంచుతా, గ్రీన్ క్యాపిటల్ ఒక సింగపూర్ తరహా గ్రీన్ క్యాపిటల్ ఉంచుతామన్నారు. మరి అది మారింది కదా. ఇప్పుడు 50కి ఇంకొక 50 అంటున్నారు, అది 29 గ్రామాలకే పరిమితం అంటున్నారు. అక్కడ వాళ్ళ వెర్షను మారింది. జగన్ వచ్చేటప్పటికి అమరావతిని మొట్టమొదట నోటుతో చెప్పకుండా వ్యతిరేకించాడు. ఫస్ట్ రాజధాని శంకుస్థాపన జరిగినప్పుడు ప్రధానమంత్రి ప్రోగ్రాంకి ఈయన కూడా పిలిచారు కదా, వెళ్ళలేదు కదా. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అదే ప్రస్తావించింది, శంకుస్థాపనకు కూడా రానోడు అమరావతికి వ్యతిరేకి అని చెప్పింది. దానికి జగన్ సమాధానం చెప్పాల పాదయాత్రలో. చెప్పకుండా రోజా, ఉమ్మారెడ్డి ఇట్లాంటి వాళ్ళ ద్వారా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇంకేంటి ఇక్కడే ఉంటదన్న మాట చెప్పుకొచ్చారు. జగన్ నోట్లో నుంచి ఆ మాట ఏం రాల. అమరావతికి వ్యతిరేకం కాదు మేము అన్నటువంటి పాయింట్ తెప్పించి అమరావతికి అనుకూలం అన్న మాట రా జగన్ దగ్గరని. ఇప్పుడు కూడా వ్యతిరేకం కాదంటున్నాడు. రెండవ వెర్షన్ వచ్చేటప్పటికి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఇంతెంత ఖర్చు ఎందుకు అన్న పదం బిగిన్ చేశాడు. అక్కడి నుంచి మూడో వెర్షన్ వచ్చేటప్పటికి ఏకంగా 3 రాజధానులు అన్నాడు, 3 ప్రాంతాలకి తగిన న్యాయం అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత ఇప్పుడు మావిగన్ అన్నాడు. అది కూడా అమరావతి వీళ్ళు 29 గ్రామాల